అనగనగా ఒక ఊరిలో వెంకయ్యకు పావురాలంటే ఎంతో ఇష్టం. రకరకాల పావురాలను తెచ్చి పెంచుతూ ఉండేవాడు. వాటికోసం ఏర్పాటు చేసిన గూళ్ళ ఇంటి నిండా చూడ ముచ్చటగా అమర్చి పెట్టాడు. పప్పులు, పళ్ళు పెట్టి సరదాగా పెంచడం వల్ల ఆ పావురాలు చూడముచ్చటగా, ఎంతో అందంగా ఉండేవి. ఒకరోజు గూటిలోని పావురాలనన్నిటినీ విడిచిపెట్టి వెంకయ్య వాటి వైపు సరదాగా చూస్తూ అరుగు మీద కూర్చున్నాడు. వయ్యారంగా అడుగులు వేస్తూ, ఆ పావురాలు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే హంసల్లా ఉన్నాయని అనుకొంటూ వెంకయ్య మురిసిపోతూండేవాడు. అంతలో ఆ పావురాలు నేలమీద ఉన్న చిన్న చిన్న రాళ్లను వెదుక్కొంటూ వాటిని మింగుతున్నాయి. అది చూసిన వెంకయ్యకు పట్టలేనంత కోపం వచ్చి, ఎంతో మంచి పప్పులు, పళ్ళు పెడుతూ ఉంటే, ఇవి రాళ్లు మింగుతున్నాయేమిటి? ఛీ! మట్టి తినే ఈ పావురాలను పెంచడం నాదే తప్పు, అనుకొంటూ, చేతిలో ఉన్న కర్రను వాటి మీద బలంగా విసిరాడు. కర్రదెబ్బ తప్పించుకొని పావురాలన్నీ ఎగిరిపోయాయి కాని, పావురాలతో పాటు రాళ్లను మింగుతూ ఉన్న ఓ పిచ్చుకకు బలంగా దెబ్బ తగలడం వల్ల పక్కగా ఒరిగి పడిపోయింది. అయ్యో! అనుకొంటూ దగ్గరకు వచ్చిన ఓ పావురంతో అంది ఆ పిచ్చుక, బాధపడుతూ, మన బతుకు పద్ధతి ఇతడికి తెలియదు, అతడు పెట్టే పప్పులు, పళ్ళు, బలమైన